ఆలోచించినానంటే జస్ట్ ఒక 10,000 రూపీస్ వస్తే చాలు ఈ బిజినెస్ అని స్టార్ట్ చేసిన. 10,000 రూపాయలు వస్తే చాలు అనుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాను. సో స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు ఈ 10,000 కాస్త నెలకు 4.5 లక్షలు సంపాదించే స్థాయికి తీసుకెళ్ళింది. ఆలోచన చేయాలి. అండ్ ఈరోజు ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అంటే నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే చాలా మంది చిన్నగా లేకపోతే ఏమవుతుంది, మీటింగ్ రాకపోతే ఏమవుతుంది, అండ్ ప్లాన్ చేయకపోతే ఏమవుతుంది, అండ్ చూద్దాంలే చేద్దాంలే అని చాలా మంది బయట తిరుగుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే ఈ భూమి మీద ఏ ఇండస్ట్రీ కూడా లేదు మనిషి చచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చే ఇండస్ట్రీ. నేను చెప్తున్నా, మనిషి లేని తర్వాత కూడా ఈ ఇండస్ట్రీ కింద వారసులకు డబ్బులు ఇవ్వడానికి అప్ టు 3 జనరేషన్ వరకు డబ్బులు ఇవ్వడానికి ఇండస్ట్రీ రెడీ ఉంది. మరి దీనికోసమా మీరు ఇంత పెద్ద ఇండస్ట్రీ వచ్చిన తర్వాత చాలా మంది చిన్నగా చూద్దామా, రేపు చేద్దామా, ఎల్లుండి చేద్దామా, సరే వెళ్తే ఆడ హాయిగా కూర్చుంటే కాదు. నేను చెప్తున్నా, ఇంత పెద్ద గొప్ప అవకాశం వచ్చిన తర్వాత శరీరానికి ఎన్ని రంధ్రాలు ఉంటాయి అన్ని రంధ్రాలు మూసుకొని ఆడ కూర్చోవాలి. నేను చెప్తున్నా, ఎన్ని రంధ్రాలు ఉంటాయి రంధ్రాలు మూసుకొని కూర్చోవాలి. ఎందుకు అంటే మనిషి చచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇచ్చే బిజినెస్ ఏది కూడా లేదు. అర్థమవుతుందా? నిన్న మేము ఒక ఘోరం చూసినాము. మా బాబాయ్ చనిపోయిండు. ఆయన వెస్టేజ్లో ఐడి ఉంది, నిర్లక్ష్యం చేసి వదిలేసిండు. సో ఆయన 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 వెలకట్టలేని మనిషి నిజంగా. కానీ ఆయన పోయినా సరే కుటుంబం అయితే బాధపడుతుంది, ఎట్లా బతకాలి, మేము ఎట్లా చేయాలి, నెలకు 60,000 జీతము ఏడు నుంచి వస్తుంది అని చెప్పేసి. అందుకే నేను చెప్తున్నాను, వెస్టేజ్ అనే అవకాశం దొరికిన తర్వాత ఆయన మాకంటే ముందు తీసుకున్నాడు వెస్టేజ్లో. ఇప్పుడు కూడా డైలీ 60 PO 100 PO ఇంట్లో ఆయిల్ అదే వాడతాడు, కానీ బిజినెస్ చేయలేదు. మరి ఆయనతో పాటు స్టార్ట్ చేసిన పాండు సార్ ఇమ్మీడియట్ డౌన్ లైన్ పాండు సార్కు మా బాబాయ్, ఇమ్మీడియట్ డౌన్ లైన్ మా బాబాయ్, కానీ బిజినెస్ చేయలేడు. ఆయన ఈరోజు లేడు ఆయన ఈ బిజినెస్లో. అర్థం చేసుకోండి, ఈ బిజినెస్లో లేడు ఆయన. కానీ పాండు సారు, మీరు సీడీ విన్నారో లేదో, పాండు సార్ది భార్య వెస్టేజ్ చేస్తే వదిలిపెట్టి 3 నెలలు వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? భార్య నువ్వు వెస్టేజ్ చేస్తా అంటే నేను మళ్ళీ రానని చెప్పేసి ముగ్గురు పిల్లల్ని తీసుకొని 3 నెలలు ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి పోలే, భార్య దగ్గరికి పోలేడు. సో ఒక డిసిషన్ తీసుకున్నాడు. 1,00,000 సంపాదించిన తర్వాత నువ్వు ఆలోచించిన తప్పు అని చెప్పేసి నేను నిరూపించిన తర్వాత నీ దగ్గరికి వస్తా అని చెప్పేసి 1,00,000 చెక్కు తీసుకొని భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు అనుకున్నట్టు ఇండస్ట్రీ తప్పు కాదు, నువ్వు అనుకున్నట్టు నేను ఏదో టైం పాస్ చేయట్లేదు, ఉద్యోగం మానేస్తున్నది అనేది నీకు జీర్ణించుకోలేని విషయం, కానీ నేను దేనికోసం మానేసిన అనేది 1,00,000 రూపాయలు చెప్తుంది అని చెప్పేసి చెప్తే ఈరోజు 13-14 లక్షలు 2 ఎకరాల పొలంగా ఉన్నాడంట. 2 కోట్లు, ఒక్కొక్క ఎకరా 2 కోట్లు పెట్టి ఏం సాధిస్తారు చెప్పండి? ఉద్యోగంగా ఏముంది బయట, ఏముంది చెప్పండి? అందుకే నేను చెప్పేది ఏంటి అంటే టైం ఈక్వల్ టు మనీ. టైం పాస్ చేయడానికి అయితే వెస్టేజ్లోకి రాకండి. ఆల్రెడీ హాల్లో 200 మంది కూర్చునే వాళ్ళు, మరి ఏందో మరి నిండిపోయేది హాలు. అందుకే చెప్తున్నా, మీటింగ్ పడ్డప్పుడు, పోస్టర్ పడ్డప్పుడు ఇక్కడ ఎవరిదో తప్పు కాదు, కూర్చున్న వాళ్ళది మీది అండ్ అల్టిమేట్గా నాది కూడా. అర్థమవుతుందా? మీటింగ్ పోస్టర్ పడ్డప్పుడు ఆ గెస్ట్ ప్రమోట్ చేయడం కానీ, మీటింగ్ ప్రమోట్ చేయడం కానీ అస్సలు విస్మరించకండి ఇప్పటి నుంచి. సో చేద్దామా? ఎస్. సో పాయింట్లోకి వెళ్దాం. సో డియర్ లీడర్స్, గుడ్ మార్నింగ్. Are you ready? Yes. సో ఈ బిజినెస్ ను తెలుసుకోండి. ఎక్కడ తెలుస్తుంది అంటే ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చి నేర్పించడానికి సిద్ధంగా ఉన్న ఇంటికాడ సర్కమ్స్టాన్సెస్ అన్నింటి కోఆపరేట్ చేయాలి. అర్థమవుతుందా? నువ్వు ప్లాన్ వినడానికి సిద్ధంగా ఉన్నా పాప ఏడవడమో, బాబు ఏడవడమో, లేదా ఇంకో పని వాడడమో, లేదంటే నీకు భర్త ఏదో పని చెప్పడమో, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఇంకేదైనా పని చెప్పడం, దాని మీద ధ్యాస పెట్టి ప్లాన్ విననట్టు ఉంటాం. విననట్టు ఉన్న తర్వాత దాన్ని వదిలేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం, నిర్లక్ష్యం చేస్తాం. చేద్దాంలే, చూద్దాంలే, ఇంకో 10 రోజుల తర్వాత స్టార్ట్ చేద్దాం, ఇంకో 2 నెలల తర్వాత స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తాం. నేనేమంటున్నానంటే ఈ బిజినెస్ ఇంత పెద్దది అని చెప్పేసి ఎక్కడ తెలిసేది అంటే వన్ అండ్ ఓన్లీ మీటింగ్స్. ఎక్కడ? మీటింగ్స్. మనం ఏం చేస్తున్నాము అంటే మనం అటెండ్ అవుతున్నాం. టాపిక్ని అర్థం చేసుకోండి, మనం అటెండ్ అవుతున్నాం. కానీ ఈ బిజినెస్ లో మనం ప్రోడక్ట్ తీసుకోవడం, మనం షేర్ చేయడం, మన మీటింగ్లకు అండ్ మనమే పరిగెత్తడం వల్ల సక్సెస్ రాదు. అర్థమవుతుందా? ఏమర్థమైంది?
మనం పరిగెత్తడం, మనం ప్రోడక్ట్ తీసుకోవడం, 1000 పీవీ తీసుకోవడం, 500 పీవీ తీసుకోవడం, అండ్ మనం డైలీ టెలిప్లాస్ చేయడం, అండ్ మనం ఈ నుంచి ఆడికి ఆడ నుంచి ఈడికి పరిగెత్తడం వల్ల మనం సక్సెస్ కాం. నేను ఈడ మీటింగ్ చేస్తున్నా, నెల్లూరులో నాకు మీటింగ్ రెడీ ఉంది, అనంతపూర్లో మీటింగ్ రెడీ అవుతుంది, కర్నూలులో మీటింగ్ రెడీ అవుతుంది, మొన్న నంద్యాలలో మీటింగ్ రెడీ చేస్తున్నాం ఈ నెల. సో ఆలోచన చెయ్యండి, నేను అక్కడ లేను కానీ మీటింగ్ నడుస్తుంది. నేను ఎట్లా ఆలోచిస్తున్నానో మీరు కూడా అట్లా ఆలోచిస్తేనే ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవుతారు. అర్థమైన పాయింట్? సో ఇదంతా క్రియేట్ అవ్వడానికి ఎక్కడికి రావాలి? మీటింగ్స్ రావాలి. దీని తప్ప ఇంకేమీ లేదు. నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఆయనకి ఇష్టం లేకుండా ఉంటే ఇదేదో జోలి అనుకుంటాడు. అర్థమవుతుందా? ఏదో సోది కొడుతుండ్రా భయ అని అనుకుంటారు. అదే మీటింగ్ తీసుకొచ్చి కూర్చున్న పెట్టి ఒక సక్సెస్ఫుల్ లీడర్స్ని చూపించగలిగితే సక్సెస్ అవుతాం. రెడీయా? ఎస్. సో ఈ బిజినెస్లో మీరు ఒకటి ఆలోచన చేయండి. మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అనంటే, ఈ బిజినెస్లో మీరు సక్సెస్ కావాలి అనంటే, డబ్బులు రావాలి అనంటే, మనీ రావాలి అనంటే ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి. డబ్బులు కావాలి అంటే నాలెడ్జ్ కావాలి. ఎవరికైతే డబ్బులు అవసరం లేదో మీరు మీటింగ్లోకి రావాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మీటింగ్లోకి రావాల్సిన అవసరం లేదు. బయట ఎన్నో ప్లానో సెల్ఫీయో తీస్తే ఏమో 10,000 5,000 వస్తుండొచ్చు, ఏ రోజు ఒక రోజు ఎండిపోతుండొచ్చు. అర్థమవుతుందా? సో డబ్బులు కావాలి, అది కూడా 1 నెల 2 నెలలు కాదు. సో ఏరులై పారాలి. మీ ఇన్కమ్ నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు భూమి మీద ఉన్నా లేకపోయినా, నువ్వు పని చేస్తున్నా పని చేయకపోయినా, డబ్బులు ఏరులై పారాలి అనంటే ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది అనంటే మీటింగ్స్లో దొరుకుతుంది. దీనికి తప్ప ఇంకేమి లేదు. అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అనంటే స్పాన్సరింగ్. స్పాన్సరింగ్ అంటే తెలుసా? ఏంటి స్పాన్సరింగ్ అంటే? స్పాన్సర్ జాయిన్ చేయాలి. స్పాన్సర్ వేరు, ప్రాస్పెక్ట్ వేరు, ఐడి క్రియేటర్ డిస్ట్రిబ్యూటర్ వేరు. ప్రాస్పెక్ట్ అంటే నువ్వు ఎవరికైతే ప్లాన్ చెప్పాలనుకుంటున్నావు లీస్ట్ మెయింటైన్ చేయాలి. లీస్ట్ ఎట్లా మెయింటైన్ చేయాలి అని అంటే చాలా మందికి తెలియదు. నువ్వు కూర్చున్న అరికాళ్ళ కాడ నుంచి నీకు ఎన్ని వైపులా దారులు ఉన్నాయి, అన్ని వైపులా ఎక్కడెక్కడ లీస్ట్ ఉందా అనేది పేపర్ మీద పెట్టాలి. ఎవరెవరు తెలుసు అనేది పేపర్ మీద పెట్టాలి. మనం ఏం చేస్తామంటే మన ఫోన్ ఓపెన్ చేసి ఒక ఈయన తెలుసు, ఆయన అమ్మ, ఆయన నాన్న, ఆయన చుట్టము, ఈయన అది అని చెప్పేసి మన చుట్టాల పేర్లు మాత్రమే రాస్తాం. కానీ ఈ బిజినెస్లో ఏం రాయాలంటే నీ అరికాళ్ళ నుంచి నీకు ఎన్ని వైపుల దారులు ఉన్నాయి, అన్ని వైపులు ఎంతమంది తెలుసో అంతమంది రాయాలి. ఎవరైనా రాస్తున్నారా? అట్లా రాస్తున్నారా? ఆ లీస్ట్ రాసిన తరువాత మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళాలి. ప్లాన్ చెప్పిన తర్వాత ఆయన డిసైడ్ అవుతాడా అంటే డిసైడ్ కాడు. సో ఆయనను ఎప్పుడు స్పాన్సర్ క్రియేట్ చేస్తామని అంటే, ఆయన స్టోర్కి వచ్చి ప్లాన్ విన్న తర్వాత ఒక 100 పీవో 200 పీవో 300 పీవో తీసుకున్నాడు అనుకో, అప్పుడు స్పాన్సర్ అవుతాడు ఆయన. కానీ ఎప్పుడు లీడర్ అవుతాడు అని అంటే, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఆయనకు నేర్పించగలగాలి. నువ్వు డైలీ ఏం చేస్తున్నావు అది ఆయనకు నేర్పించగలగాలి. సక్సెస్ అప్పుడు మాత్రమే వస్తుంది. దాన్నే డూప్లికేషన్ అంటారు. అర్థమైందా? అసలు ఏం చేస్తున్నాం సార్ అంటే, వారానికి ఒక రోజు గ్రూప్లో కనబడ్డ వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకి సక్సెస్ వస్తుందా? నేను వారానికి ఒకసారి గ్రూప్లో కనబడ్డా, ఓన్లీ శంషాబాద్ మీటింగ్ 2 తర్వాత వచ్చి మళ్ళీ 2 తర్వాతనే ఇక్కడ కనబడ్డా అనుకో, నేను నెక్స్ట్ మీటింగ్కి ఎంతమంది రావడానికి ఇంట్రెస్ట్ ఉంటారు? మీరే వస్తారా? ఆయన 2 తారీఖు తప్ప మళ్ళీ ఇంకే తారీఖు ఏడ మీటింగ్లో కూడా కనబడాడు, ఏ జూమ్లో రాడు, ఎక్కడ కూడా కనబడాడు అని చెప్పేసి మీరు నాకు ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా, ఎంత పెద్ద చెక్ ఉన్నా కూడా నేను యాక్టివ్గా లేకపోతే మీరు ఈ బిజినెస్ చేయలేరు. మీ బిజినెస్ మీకు అర్థం కాదు, మీరు చేయలేరు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి నేనేమంటున్నానంటే, డైలీ లీడర్ ఎగ్జాంపుల్ను సెట్ చేయాలి. మౌత్ పబ్లిసిటీ ద్వారా నువ్వు చేయరా నాయన, నువ్వు మీటింగ్ రారా నాయన, నువ్వు ఎన్ని ప్లాన్లు చెప్తున్నావు, ఎన్ని ప్లాన్లు చేయాలి, ఆడ మీటింగ్ అవుతుంది రాసారి పో, ఆడ బాలకృష్ణ సార్ మీటింగ్ అవుతుంది, ఆడ ఇంకో రాసారి మీటింగ్ అవుతుంది పో అన్నంటే బిజినెస్ అవుతుందా? ఒకసారి ఆలోచించండి. నేను ఈరోజు మన టీంలో ఉన్న మిస్టేక్స్నే వెతుకుతున్నా. బొగ్గులకుంటాలో మీటింగ్ అయితే నువ్వు అంటావు కానీ మనం రా.
అండ్ చందానగర్లో మీటింగ్ అయితే నువ్వు ఓ అంటావు కానీ మనం రాం. నల్గొండలో మీటింగ్ అయితే నువ్వు ఓ అంటాం కానీ మనం రాం. అనంతపూర్లో మీటింగ్ అయితే నువ్వు ఓర నాయన అంటాం కానీ మనం రాం. నీకు మీటింగ్ అవకాశం దొరికింది పోవడానికి అంటే ఇది తప్ప ఇంకేముంది చెప్పండి? ఇంకేమైనా ఉందా? ఇది తప్ప ఇంకేమీ లేదు. సో కాబట్టి మీటింగ్ ఎక్కడ ఉంటే నీకు ఒక్క లీడర్, ఒక్క ప్రాస్పెక్ట్, ఒక స్పాన్సర్ అక్కడ ఉన్నా కూడా బస్ ఎక్కన్నవో అక్కడ మీటింగ్లో ఆయనతో పాటు కూర్చో. ఆ మీటింగ్లో ఆయనతో పాటు కూర్చోవాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. అప్పుడే నీకు వచ్చిన సక్సెస్ కూడా నిలబడుతుంది. ఆయన నేర్పియాలి మీటింగ్లు ఎట్లా అటెండ్ కావాలి, అండ్ దీనికి డబ్బులు ఎట్లా వస్తాయి, ఏ విధంగా డబ్బులు వస్తాయి, అండ్ దీనికి ఓపిక ఉండాలి. 1 నెల 2 నెలలు 3 నెలలతో డబ్బులు రావని చెప్పాలి. 1 నెల 2 నెలలు 3 నెలలతో డబ్బులు రావు. నువ్వు 100 మందికి ప్లాన్ చెప్తే ఒకడు 5 ఏళ్ళ వరకు నిలబడతాడు. ఒకడు నిలబడతాడు. 1% మాత్రమే నిలబడతాడు. ఆ 1% పీపులే కరెక్ట్గా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది సిస్టమ్ అండ్ కంపెనీ యొక్క ఓవర్ వ్యూ. కంపెనీ ఎంత పెద్ద కంపెనీ, ఇలాంటి కంపెనీలు భూమి మీద ఎన్ని ఉన్నాయి, అండ్ ఆ కంపెనీలు జెన్యూన్ ఉందా లేదా, అండ్ ఈ జెన్యూన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏంటి అంటే జెన్యూన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఏంటి, ఆ కంపెనీలో ప్రోడక్ట్స్ మంచిగా ఉన్నాయా లేదా, ఆ ప్రోడక్ట్స్ ఇండియాలో అమ్ముడుపోతున్నాయా బయట దేశాల్లో అమ్ముడుపోతున్నాయా, ఆ ప్రోడక్ట్స్కి ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి, ఎంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, ఎంతమంది మెర్సిడీస్ బెంచ్ కార్లు తీసుకొని ఎంతమంది 50 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 2 కోట్ల ఇన్కమ్ వరకు తీసుకుంటున్నారు. ఇదంతా కూడా కంపెనీ ఓవర్ వ్యూ నీ కింద ఉన్న డౌన్ లైన్స్కి అర్థం చేసేటట్టుగా మనం చేయాలి. చాలా మంది ప్లాన్కి వెళ్తే ప్రోడక్ట్స్ గురించి చెప్తారు, ఇంకొంతమంది ప్లాన్ గురించి చెప్తారు, ప్రోడక్ట్స్ గురించి చెప్పారు. అర్థమైందా? అంతే కదా, చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తారు. ప్రోడక్ట్స్ గురించి చెప్తే ప్లాన్ గురించి చెప్పాం, ప్లాన్ గురించి చెప్తే ప్రోడక్ట్స్ గురించి చెప్పాం. సో ఆలోచన చేయండి. ఒక ప్లాన్, ఒక హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్స్ గురించి చెప్పాలి, అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ను కూడా చూపించాలి. అప్పుడే మనకు కనెక్ట్ అవుతారు. అరే మీరు గుడ్డిగా ఎంత పెద్ద కష్టపడ్డా కూడా డూప్లికేషన్ తయారవ్వట్లేదు అని అంటే మార్చుకోవాల్సింది నీ మైండ్ సెట్. అర్థమైందా? మార్చుకోవాల్సింది నీ మైండ్ సెట్. నేను ఈరోజు ఈడున్నా, నాకు ఎంత బిజీ ఉన్నా కూడా నైట్ వరకు కూడా ఎల్ఓబిలు క్రియేట్ చేసుకుంటా. నేను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా నైట్ స్టార్ అండ్ మీటింగ్ పెట్టినా నైట్ 1 గంటల 2 గంటల వరకు కూడా నేను ఇంకా మేల్కనే ఉండి బిల్లులు కొట్టిస్తున్నా. అన్ఫార్చునేట్లీ 12 తర్వాత కూడా బిల్లులు కొట్టించాల్సి వస్తే దాస్తాను లైన్లోకి తీసుకొని ఢిల్లీలో పర్మిషన్ తీసుకొని నైట్ 2 గంటలకు ఒక బిల్లు కొట్టించిన. నేను సచిన్ అడగండి చెప్తాను. నేను నిన్న ఎంత బిజీగా ఉన్నా కూడా ఎందుకు అన్నానంటే ఇంక తప్ప ఏమీ లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనం నిలబడాలి. మనం తింటున్నాం బుక్కెడ, మా ఇంట్లో బియ్యం వెళ్తున్నాయి, అండ్ మా పిల్లలు చెప్పుల నుంచి మొదలు పెడితే బట్టలు వేసుకునే దానికి వెనకాల ఉన్న ఒకే ఒక ఇండస్ట్రీ అంటే వెస్టేజ్. దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, దానికి గౌరవం ఇవ్వాలి. నీమ్ సోప్ వాడుతున్నావు అంటే దాంట్లో లైఫ్ ఉంది. దానికి కూడా టక్కున దాకి నన్ను అరికాల కింద పడితే నేను ఆ నీమ్ సోప్ తీసుకొని మొక్కుతాను. అరికాల మీద జారి ఎప్పుడైనా కింద పడ్డది అనుకో దాన్ని తీసుకొని మొక్కుతాను. ఎందుకు అంటే ఈ సోపులోనే నా లైఫ్ ఉంది, నా పిల్లల భవిష్యత్తు ఉంది అని ఆలోచిస్తాను. అర్థం చేసుకోండి. వెస్టేజ్ గౌరవం ఇవ్వాలి, వెస్టేజ్ మీటింగ్ గౌరవం ఇవ్వాలి, వెస్టేజ్లో సక్సెస్ఫుల్ లీడర్ అయినా కూడా గౌరవం ఇవ్వాలి. ఈగోలు పెట్టుకోవద్దు, మనస్పర్ధలు పెట్టుకోవద్దు. అవి పెట్టుకుంటే మనం సక్సెస్ కాలేము. ఏమున్నా కూడా కలుపుకొని పోవాలి. సారీ బై సారీ చేసుకుందాం, మళ్ళీ సక్సెస్ అవుదాం, మళ్ళీ నిలబడదాం. మన అంతిమ లక్ష్యం లైఫ్లో ఫ్రీ కావాలి. సో కాబట్టి ఇదంతా రావాలి అంటే ఎవరు మారాలి అంటే ఎవరి బిజినెస్లో గ్రో కావాలి అంటే వాళ్ళే మారగలుగుతారు. ఆలోచన చేయండి. మన దగ్గర ఒక క్రౌన్ లీడర్ ఉన్నారు, మమతా మేడం. వచ్చిందా? బస్ ఎక్కి ప్లాన్లు చేస్తుంది. నైట్ 12 ఈడ 1 గంటల వరకు ఇన్నే ఉంది, బిల్లులు కొట్టిస్తుంది. సింగిల్ లేడీ నాకు ఫోన్ చేసి ఇంకా ఇన్నే ఉన్నావా మేడం అంటే ఇంకా ఈయనే ఉన్నా సార్, బిల్స్ అయిపోలేవు అన్ని సెట్ చేసుకుంటున్నా సార్ అని చెప్తుంది. సింగిల్ లేడీగా బస్సులలో తిరిగి ప్రాస్పెక్టింగ్ చేస్తుంది. నా దృష్టిలో ఆమె లేడీ సింగం అని చెప్పొచ్చు. నేను చెప్తున్నా కదా, లేడీ సింగం అని చెప్పొచ్చు. సో ఆలోచన చేయండి. సో అలా బిజినెస్ను బిల్డ్ చేయాలి. మనం ఏం చేస్తున్నామో మన టీంలో అది డూప్లికేషన్ చేయాలి. మైండ్ సెట్ చక్కగా లేక కింద ఉన్న యూసీడీ ఎగిరిపోతే కూడా నిలబడ్డది ధైర్యంగా. అర్థమైందా? నాకు యూసీడీ లెగ్ పోయినందు సార్ నేనేం చేయాలని బెతర కాలే, ఆగర బాగర కాలే.
నేను నిలబడతా సార్, మళ్ళీ ఇంకొక యూసిడి లీడర్లను తయారు చేసి చూపిస్తా అని చెప్తాను. అరే దానికోసం ఇంకెవరైనా ఇంకొక యూసిడి ఇనాక్టివ్ అయితే నేను నిజంగా చెప్తాను, ఇంకే లీడర్ కూడా ఉండడు. వాళ్ళకి మైండ్ సెట్ చక్కగా లేకపోయారు సార్. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది, అలా క్యాబ్ డ్రైవర్ నుంచి 1,20,000 తీసుకునేంత వరకు తీసుకొస్తే ఈ గోల్ మధ్యలో పెట్టుకొని బిజినెస్లో నుంచి వెళ్ళిపోయారు. అండ్ మతాలు దగ్గర పెట్టుకొని ఈ బిజినెస్లో నుంచి వెళ్ళిపోయారు. నేను చెప్పిన అల్లా అయినా, మా దేవుడైనా, మీ దేవుడైనా ఒకటే తల్లి, మన అందరికి కూడా గౌతమ్ బాలే దేవుడు, ఇంకే దేవుడు లేడని చెప్పిన నేను. అది పెట్టుకొని వెళ్ళిపోయాడు బిజినెస్. ఆమె గింత కూడా శంకించలేదు. అర్థమవుతుందా? మళ్ళీ ఈరోజు 1,00,000 నిలబెడుతుంది చెక్కు, ఎవ్రీ మంత్ 1,00,000 నిలబెడుతుంది చెక్కు. ఆలోచన చేయండి. సో కాబట్టి డియర్ లీడర్స్, గెలవాలని డిసైడ్ అయితే అన్నిటిని పక్కన పెట్టేసేయాలి. ప్రాబ్లమ్స్ తట్టుకోవాలి. ప్రాబ్లమ్స్ వస్తాయి ఇండస్ట్రీలో. ఎందుకు అని అంటే 4 పిల్లలు ఉంటేనే ఒక ఇంట్లో ఒకటి వింటాడు, ఒకటి వినడు. ఎస్ ఆర్ నో? వింటారా మనకందరూ? ఎవరు వినరు. ఒకటి వింటాడు, విన్నట్లు ఉంటాడు, ఒకరు వినరు, ఒకరు చెప్తుంటారు, దోషిని చూస్తారు. మరి ఈ బిజినెస్లో 70,000 మందిని హ్యాండిల్ చేయాలి అనంటే ఒకటి తిట్టినా పడుతున్నాం, ఒకటి ఇండైరెక్ట్ మంచోడన్నా పడుతున్నాం. ఎందుకు అనంటే ఎంత కల్లం చేసినా తాళైతే ఉంటుందా? ఉంటుందా? ఎంత పెద్ద కల్లం చేసినా తాళైతే ఉంటుంది. నువ్వు తాళను పట్టుకొని ఆలోచిస్తే వచ్చిన గింజల గురించి ఆలోచించాలి. అర్థమవుతుందా? వచ్చిన గింజలను ఎట్లా తీసుకెళ్ళి చేయాలని ఆలోచించాలి. కానీ తాళను పట్టుకొని సార్ అడు వాయ సార్ అడు వాయ సార్ అడు వాయ సార్ అని అంటే 1,20,000 వచ్చినా అని కూడా ఆమె తాళుగానే చేసింది. అర్థమవుతుందా? 1,20,000 చెక్ వచ్చి కియాస్ అనే కార్ వచ్చిన వాళ్ళని కూడా ఇప్పటికీ ఆమె తాళుగానే చూస్తుంది. సో ఆలోచన చేయండి. సో కాబట్టి బిజినెస్ నీ చేతిలో ఉంటుంది. నీ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండాలి. నాకు సార్ వస్తలేడు సార్, ఈ సార్ కనిపిస్తలేదు సార్, డిసైడ్ అయినాం మేము. మాకు 3 ప్లాన్లకు వచ్చిండు దాస్ సార్. సింగిల్ 3 ప్లాన్స్కి వచ్చిండు. ఒక ప్లాన్కి వచ్చి ముఖం మీద తిట్టేసిండు. మాటలు వస్తే ప్లాన్ వస్తుంది, మాటలు రావా మూగోడవా అని అడిగిండు నన్ను. మూగోడవా అని చెప్పిండు. నువ్వు మూగోడవ అయితే నన్ను ప్లాన్ విలువ అన్నాడు. అర్థమవుతుందా? మరి ఈరోజు 5 లక్షల ఇన్కమ్, 83,000 కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదిలేసి ఎట బతుకుతున్నా అనుకుంటున్నావు? 2.5 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నావు. ఆలోచన చేయండి. సో కాబట్టి డియర్ లీడర్స్, నేను చెప్పే విషయం ఏంటి అంటే ఈ అవకాశం దొరికినప్పుడు దుమ్ము దులపాల. కానీ ఇంకా చేద్దాం చూద్దాం, మేము ఇంకా ఇంట్లోనే ఉండి ప్లాన్లకు వెళ్ళామా, ఎన్ని ప్లాన్లు అయినాయి, ఆ మీటింగ్కి వెళ్ళామా, ఏ మీటింగ్కి వెళ్ళాం, ఏం అర్థమైంది, రాసారు ఏం చెప్పినానంటే సెల్ఫీ తీయకుండా నువ్వు అవతల నీకు చెప్తే ఎట్లా ఆలోచిస్తారో వాళ్ళు అట్టనే ఆలోచిస్తారు. నువ్వు సెల్ఫీ తీయలే, నీ పోస్టర్ వల్లే నువ్వేమన్నా దడదడలు ఆడించబడుతుంది. ఏమైంది సెల్ఫీ అంటే. సో ఫస్ట్ ఫోన్ పెట్టాగానే మొట్టమొదటి ఆలోచన ఏమొస్తుంది డౌన్లైన్కు? ఫస్ట్ నువ్వు తీరా పోయి అంటాడు. అవునా కాదా? ఫస్ట్ నువ్వు తీరా పోయి అంటాడు. నువ్వు మీటింగ్కి వెళ్ళావు అంటే నువ్వు ఇంట్లో వండుకొని నాకు చెప్తావు, నువ్వు రా ఫస్ట్ మీటింగ్ అని అంటావు. సో దిస్ ఈస్ అంతా కూడా డూప్లికేషన్. ఇది మైండ్ సెట్ బిజినెస్. మీకు ఎవరికి కూడా తప్పు పడతలే నేను. ఇది బిజినెస్లో తెలుసుకోవాలి మనం. నేను చెప్పిన డబ్బులు రావాలంటే నేర్చుకోవాలంటే మీటింగ్. సో కొత్త వాళ్ళకి కొంచెం ఇది ఇబ్బంది అనిపించినా సరే నేను ఇంకో మీటింగ్లో కొంచెం డైరెక్ట్ సేలింగ్ కాన్సెప్ట్ గురించి క్లారిటీ ఇద్దాం అనుకొని వచ్చినా, కానీ నేను అది చెప్పలేను ఇప్పుడు. సో కాబట్టి డియర్ లీడర్స్, ఇది డూప్లికేషన్ బిజినెస్. నువ్వు 10 ప్లాన్స్ చెప్తే డౌన్లైన్ 10 ప్లాన్స్ చెప్పడానికి మోటివేట్ అవుతాడు. అర్థమైందా? నువ్వు ప్లాన్కే వెళ్ళకుండా ఆయన ప్లాన్కి వెళ్ళమంటే ఏం మోటివేట్ అవుతాడా? కులకర్ణి సార్ ఏమన్నా మోతిచూరు లడ్డూలు తెచ్చిన మంచిడా? మాటలు అసలే వస్తలేవు మీకు. అర్థమవుతుందా? సో మోటివేట్ కావాలి అంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి. నా బాలకృష్ణ సారో ఇంకో లీడరో నేను ఇంకో లీడరో చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బులు వస్తాయనే క్లారిటీ ఉన్నప్పుడు ప్రాణం పెట్టి పని చేస్తే 3 తరాల జీవితం బాగుపడతాం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఇండస్ట్రీలో ప్రోడక్ట్ను తయారు చేయడానికి నీ దగ్గర ఏమైనా రిస్క్ ఉందా? షాప్కి వెళ్ళడానికి ఇంట్లో జాడకట్ట అయితే కూడా అరిగితే కూడా అది రాదు ఇంటికి, మనం పోయి కొనుక్కోవాలి. అర్థమైందా? సో ఢిల్లీలో తయారైన ప్రోడక్ట్ నీ ట్రాన్స్పోర్ట్ నీ ప్రమేయం లేకుండా శంషాబాద్ స్టోర్ వరకు వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్లో ఏమన్నా నీ ప్రాబ్లం ఉందా? నీ ప్రమేయం ఉందా? రిస్క్ ఉందా? అండ్
ఇక్కడ ఏం ఆఫర్లు తీసుకురావాలి, ఏం కొత్త ప్రోడక్ట్ తీసుకురావాలి, కాంపిటీషన్ ఎలా తట్టుకోవాలి, అండ్ బయట కంపెనీలకు మన కంపెనీలకు, బయట ప్రోడక్ట్కు మన ప్రోడక్ట్కు, అండ్ ఇంకెక్కడ ఫారిన్ కంట్రీస్లో కూడా మన బిజినెస్ జరగాలి అని చెప్పేసి ఫ్యూచర్ అప్డేట్ ఆలోచించేది మన దగ్గర ఏమైనా ఉందా? మనల్ని ఆలోచించి చెప్పమంటారా? నువ్వు చెప్పమ్మా జర ఎట్లా చేస్తే బాగుంటుంది అని అడిగిరా? మన ఎట్లా చేస్తే బాగుంటుందా అని చెప్పేసి 5,000 కోట్ల మంది ఆలోచనలతో పనిచేస్తున్నాడు గౌతమ్ బాలి సార్. 5,000 కోట్ల మంది ఆలోచనలతో ఫలానా వ్యక్తికి ఏముంటే బాగుంటుంది, ఏముంటే సక్సెస్ అవుతాడు, ఏ విధంగా సక్సెస్ కావాలి, ఎవ్రీడే సీడీలు వస్తాయి. మీరు చూడండి కంపెనీ యొక్క ప్రొఫైల్లో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కంపెనీది, టెలిగ్రామ్ ఉంటుంది, న్యూస్ మాకు వస్తాయి, డియూసీలకు వస్తాయి అన్నీ కూడా. గౌతమ్ బాలి సార్ ఏడ మీటింగ్ పెడుతున్నాడు, ఏడకి వెళ్తున్నాడు, ఏడా కూడా మొన్న ఒక ప్లాన్కి వెళ్ళిండు, అది వెరీ సూన్ రిలీజ్ అవుతుంది. గౌతమ్ బాలి సార్ మనోళ్ళు క్రౌన్ అయితేనే, యూసీడ్ అయితేనే నేను ప్లాన్ చెప్పాలా, నేను ప్లాన్కి వెళ్ళాలా? గా స్లమ్ములకి ఎవడొస్తాడు బై ప్లాన్ అనుకుంటారు. ఒక స్లమ్ములకి వెళ్ళి వైట్ బోర్డు పెట్టుకొని, వైట్ సెట్ వేసుకొని, ఇన్సెట్ వేసుకొని ఇట్లా వణుక్కుంటూ ప్లాన్ చెప్తున్నాడు ఇట్లా గౌతమ్ బాలి సార్. 5,000 కోట్ల ఇండస్ట్రీకి ఆయన అధిపతి. మీకు వస్తుంది, పోస్టర్ పంపిస్తాను నేను. 5,000 కోట్ల ఇండస్ట్రీకి ఆయన అధిపతి. దాదాపు 10 దేశాల్లో ఈ బిజినెస్ ఆపరేషన్స్ ఉన్నాయి. 30 దేశాల్లో యాక్టివిటీ కోసం ట్రై చేస్తున్నారు. రేపో మాపో చైనాలో కూడా పర్మిషన్ వస్తుంది మనకు నియర్ బై. మరి మనం ఎందుకు, ఏం పని ఆయనకు, ఏం పని చెప్పండి? హాయిగా మనవాడు ఉన్నాడు, మనమంతో హాయిగా ఆడుకోవచ్చు, ఇంట్లో ఫైల్ ఆడికే వస్తాయి, సిగ్నేచర్ చేయొచ్చు. బట్టి కమిట్మెంట్తో ఉండండి. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పటి వరకు ఏం చేసినా కొంత నేను చేంజ్ చేసుకున్నాను, నన్ను నేను మార్చుకున్నాను. నేను ఎక్కడ సీఈఓ అయినా మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో ఆడ నేను అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. మొన్న ఏడ ఇమ్మగనూరులో మీటింగ్ చేసి వచ్చినా, ఇమ్మగనూరులో మీటింగ్ చేసి వచ్చి నేను కర్నూలులో ఉండలేదు, డైరెక్ట్ హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్ వచ్చి ఇంటికాడ బోర్ వేయించేది ఉంటే నైట్ 10:30 వరకు బోర్ వేయించిన. మీరు నన్ను నైట్ బస్ ఎక్కేటప్పుడు చూస్తే ఆరంగారికి వచ్చి బస్ ఎక్కిన, ర్యాపిడో బుక్ చేసుకొని మీరు పరిశాన్ అవుతారు. నా కమిట్మెంట్ నేను ఫోటో పెట్టలే, అది కార్లో కూర్చొని పెట్టినా, మళ్ళీ కాదు బస్ మిస్ అయిందని చెప్పేసి మళ్ళీ కార్ ఇంటికాడ వదిలేసి మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని వస్తే నా పాయింట్ అంతా కూడా బోరేసిన మాస్కల్. నాకు ఇక్కడ మొత్తం ఇంటికి ఎన్నికల మీద కూడా ఆ బోర్ వేస్తే అది పడుతుంది వైట్, అంతా వైట్ అట్లనే ఉంది. బోర్ వేయించినోని కాదు, బోర్ వేస్తే లేబర్ ఉంటాడు చూడు, ఆ లేబర్ లాగా వచ్చి బస్ ఎక్కి మా ఇంటి పడుకొని బస్సులా తెల్లారడ లేచి ఫ్రెష్ అప్ అయ్యి అనంతపూర్లో దిగి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మీటింగ్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చి. కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కమిట్మెంట్ లేనోళ్ళే, నేను చెప్తున్నా కదా, శాతగానోనికే నోరు ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? ఆడు కోడై కూస్తుంటాడు. ఎందుకు అన్నంటే ఇది శాత కాదు అని తెలియక ముందే వాడు ఏం చేస్తాడు అంటే ఇదైతే లేదు, అదైతే లేదు, ఎవడింటలేడు, వాడింటలేడు, వీడు చేస్తలేడు, ఆడు చేస్తలేడు అని చెప్తా ఉంటాడు. అర్థమైంది ఏంటంటే ఇది ఎక్కువ కూర్చున్నాడు అంటే ఈయనకే శాత కాదన్నట్టు. అర్థమవుతుందా? నా డౌన్ లైన్ పని చేస్తాడు, ఆడ పని చేస్తాడు, ఈ పని చేస్తాడు, ఆడ పని చేస్తాడు అంటారు. నేను ఇక్కడ కొంతమంది లీడర్స్, కొంతమందికి మైండ్ సెట్ బాగలేక వెళ్ళిపోయినా సరే ఇండస్ట్రీలో మళ్ళీ నెలకు 4.5 లక్షలు నేను ఖచ్చితంగా సంపాదించగలుగుతున్నాను. కొంతమంది లీడర్ నా అప్పులు ఏందో కూడా తెలుసు, నేను ఎవరెవరికి ఇవ్వాలో కూడా తెలుసు, అండ్ నేను ఇల్లు ఎట్లా కట్టాలో కూడా తెలుసు. మరి 4.5 లక్షలు రాకపోతే నేను నిజంగా చెప్తున్నాను, నేను బతకలేను కూడా బతకలేను. అంతా అన్ని చిట్టీలు వేస్తాను నెలకు, అన్ని ఛాలెంజెస్ ఉన్నాయి నాకు. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? ఎస్. సో ఈ బిజినెస్లో ఉన్న పవర్ ఏంటో నేను ఒకసారి చెప్పి క్లారిటీ ఇచ్చి వెళ్తాను. ఈ బిజినెస్లో ఉన్న పవర్ ఏంటి అని అంటే చాలా మందికి అర్థం కాదు ఈ బిజినెస్. ఫస్ట్ మేము ఒక 60 లక్షలు పెట్టి 60 lakhs పెట్టి ఒక ప్లాట్ కొన్నాం, ఓపెన్ ప్లాట్ ఎంచాలు. 60 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొన్నాం తుర్కెంచాల్లో. ఇది ఏమైంది అని అంటే కట్టడానికి ఒక 70 లక్షలు అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసినాం. కట్టడానికి 70 లక్షలు అని చెప్పేసి ఆ ఇంటికి ప్లాన్ చేసినాం, ప్లాన్ గీయించినాం. ఎంత పవర్ ఉందో ఇండస్ట్రీలో ఆలోచన చేయండి. ప్లాన్ గీయించినాం, ప్లాన్ గీయించిన తర్వాత దీనికి ఒక 70 లక్షలు అవుతుంది ఖర్చు. ఎంత? 70 lakhs అవుతుంది. సో 70 lakhs అవుతున్నాయి. ప్లాన్ ఎవరికైతే చూపించినామో, ఒక రోజు మా బామ్మర్ది వచ్చిన మా ఇంటికి, వానికి ప్లాన్ చూపించినాం.
నేను మా భార్య ఇద్దరం కలిసి ప్లాన్ చూపించిన ఇట్లుందిరా ఇల్లు అని చెప్పేసాం. ఆ ప్లాన్ ఏంటి అంటే G+1 70 లక్షలు అయిపోతుంది. మాకు లేని బాధ ఆని కలిగింది. ఏమన్నాడు అన్నానంటే, అక్క నువ్వు మన కుటుంబంలోనే తోపు, మన ఖాందానిలోనే నెలకు 5 లక్షలు సంపాదించే లేడీస్ ఎవ్వరు లేరు, మీ ఇల్లు అందరికంటే డిఫరెంట్గా ఉండాలి, ఇది మాత్రం కాదు మీకు సెట్ అని చెప్పి. అర్థమైందా? సో మేడం కొంచెం ఎక్కించేసినాడు. ఎక్కించిన తర్వాత మైండ్లోకి ఎక్కించిన తర్వాత లేడీస్ ఏదైనా సాధించాలంటే మీటింగ్ ఎప్పుడు పెడతారు? పొద్దున పెడితే ఓడినాడు, అవునా కాదా? ఏపోపో అని ఆడ పెట్టేసిపోతాను. ఎస్ ఆర్ నో? ఎప్పుడు పెడతారు అని అంటే లేడీస్ ఏదైనా వినాలి అలా సాధించాలి అని అంటే నైట్ 10 గంటలకు మీటింగ్ పెడతాం. అంతే కదా మనం చేసేది. ఎస్ ఆర్ నో? ఎస్. సో 10 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయింది. 11 గంటల వరకల్లా ఇల్లు డూప్లెక్స్ అయ్యింది. G+1 పోయి డూప్లెక్స్ అయింది. అవ్వాలి. ఎస్ ఆర్ నో? కాకపోతే పంచాయత్ దిగదా. నేనేమన్నా అవుతుందిలే, డూప్లెక్స్ అవుతుంది. ఇప్పుడు 70 లక్షలు పోయి ఎంత అయింది? ఒక 20 లక్షలు ఎక్కువ అయింది. జాబ్ చేసేటోడు అయితే ఎట్లా ఆలోచిస్తాడు? ఇరగమార్గా దంచి ఉన్నకాడి గడదామే అని అంటాడు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఇది ఎక్కువ మాట్లాడితే పోనీ అమ్మగారింటికి నాతో కాదని చెప్తాం. ఎస్ ఆర్ నో? వెస్టేజ్ లో ఉన్నాం కాబట్టి 20 లక్షలు ఎక్కువ కాగానే ఏం ఆలోచిస్తున్నా అంటే నా మైండ్ సెట్ గిర్రం తిరిగింది. 20 లక్షలు ఎట్లా కట్టాలరా, ఎట్లా కట్టాలి అనగానే ఆ దేవుడు సృష్టించినటువంటి సిటీలో వేసినాడు. పొద్దున మా ఇంటికి నా ఫ్రెండ్ కిరణ్ గారు బ్యాగ్ పట్టుకుని ఇంటికి వచ్చి, ఎందుకురా ఏం పని చేసినా అంటే కొత్తగా సిటీ స్టార్ట్ చేసామన్నా 10 లక్షల తోటి 10 లక్షల తోటి అని ఈమె ముందరనే చెప్పిండు ఆడొచ్చి కూడా. అర్థమైందా అన్న? 2 రాసుకో, మాది 20 లక్షలు ఎక్కువ అయిందని చెప్పి. ఇవి కట్టాలంటే ఏం చేయాలి? నెలకు ఒక 70,000 ఎక్కువ అవుతుంది. 70,000 అంటే నేను లెక్క వేసుకోవాలి కదా. 70,000 అంటే వెస్టేజ్లో ఎంత? నా స్ట్రక్చర్ ప్రకారం 2 LOB, మీ స్ట్రక్చర్ ప్రకారం 3 LOB. ఎస్ ఆర్ నో? నా స్ట్రక్చర్ ప్రకారం 2 LOBలకు నాకు 70 నుంచి 80,000 వస్తాయి. ఎందుకంటే నాకు అలవెన్స్లు ఎక్కువ ఉంటాయి, ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పేసి అన్ని అలవెన్స్లు ఎక్కువ ఉంటాయి. సో ఈ 70 నుంచి 80,000 రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇంకొక 2 కొత్త LOBలను తీసుకోవాలి. అర్థమైందా? కొత్త LOBలను తీసుకోవాలి అని అంటే జాబ్ కాదు, ఇది 1000 రూపాయలు పెడుతుందా 2,000 పెడుతుంది కాదు. సో 20 లక్షలను పెంచాలనుకున్నాం ఇక్కడ మనం. సో చేద్దామా? డిసైడ్ అయినా మెంటల్గా. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోరు వచ్చి మనకు లేని బాధ పక్కింటోనికో ఎదిరింటోనికి ఉంటుంది. అర్థమైందా? వాడు మా ఇంటి ముందర పెద్ద ఇల్లు కట్టవాడే, వాడు ఏం చేసినాడంటే లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చిండు. ఈమె చూసిండు అది ఏందన్నది, ఇది లిఫ్ట్ వదిలేసినామంటే మేము మా ఇంటికి కూడా వచ్చి మరి అంతా బాగుంది, మరి లిఫ్ట్ ఏది ఇందులో అని అడిగింటాడు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ కావాలి మీటింగ్? పొద్దున టిఫిన్ చేసినప్పుడు అయితే గిన్నెడు ఎత్తేసిపోతుంది. అర్థమైందా? సో మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందనంటే మళ్ళీ రోజు 10 గంటలకు స్టార్ట్ అయింది. 10 గంటలకు స్టార్ట్ అయ్యి ఏం కావాలనంటే ఇంటికి లిఫ్ట్ కావాలన్న. సరే లిఫ్ట్ కావాలి అంటే మళ్ళీ ఒక 10 లక్షలు, 8 నుంచి 10 లక్షలు వేసుకో. మళ్ళీ 10 లక్షలు అంటే ఎవరిని పిలవాలి? మళ్ళీ ఇంకో సిటీలోని పిలవాలి. ఎస్ ఆర్ నో? మళ్ళీ ఇంకోని వేసినాం, ఆయనకు ఒకటి సిట్ వేస్తాం రా భయ్ అని చెప్పినాం. సో సిట్ వేసిన తర్వాత ఇట్లా అట్లా అడుగున పెంచుకుంటే నీకు ఇటుక కూడా పడలేదు. మా ఇంటికి బోరే వేసినాం, ఇటుక కూడా పెట్టలేదు ఇంకా. అర్థమైందా? ఇటుక పెట్టక ముందే ఎన్ని పెరిగినాయి అంటే పోతారా ఎన్ని పెరుగుతాయి? ఆలోచన చేసిరా? ఎన్ని మీటింగ్లు అవుతాయి? అయితే ఎంత పెరుగుతుంది? ఆలోచన చేసిరా? కానీ ధైర్యంగా నిలబడుతున్నాం. ఎందుకు? పవర్ ఆఫ్ వెస్టేజ్. ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. దీంట్లో ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. ఈగోలకు బీగోలకు ఎవడు అవసరం లేదు. నన్ను రోజు వచ్చి కొట్టు తిట్టు, కానీ 1 లక్ష సంపాదించు. నా కోసం కాదు, నీ కోసం. అర్థమైందా? నీ పిల్లల కోసం, నీ ఏం బతుకురాని గాను, కానీ పోయి 1 లక్ష కొట్టు. అర్థమైందా? నాకేం ప్రాబ్లం లేదు, నేనేం బాధపడా. ఈ గోల్ పెట్టుకుంటే నేను సక్సెస్ కాలేను. ఎస్ ఆర్ నో? సో కాబట్టి పవర్ని అర్థం చేసుకోండి. ఇండస్ట్రీలో ఉన్న పవర్ ఇప్పుడు ఇదొక 70, ఇదొక 60, 1.5 పోయి 2.5 కోట్లు అవుతుంది. అంటే ఎంత పెరిగింది? 1 కోటి రూపాయలు పెరిగింది. 1 కోటి రూపాయలు పెరిగినా సరే చేద్దాంలే కట్టిద్దాంలే
ఏముంది ఇంకొక 2 ఎల్ఓబిలు అని చెప్పేసి బాలకృష్ణ సారు నేను అండ్ సాయి సార్ మాట్లాడుకొని ఇమ్మగనూరు నుంచి కర్నూలు నుంచి అనంతపూర్ నుంచి ఇంకా కొన్ని ఏరియాలకు తిరుపతి, చిత్తూరు అండ్ ఇక్కడ ఒక సన్యాసి తిరుగుతాడు చూడు, అర్థమైందా? అట్లా తిరగాలని డిసైడ్ అయినాను. ఎందుకు అంటే అది కావాలంటే. మరి మీకేం కావాలో మీరు డిసైడ్ అయ్యారు, నాకేం కావాలో నేను డిసైడ్ అయినా కాబట్టి నా అరికాళ్ళ కింద భూమి కదులుతుంది. భయం ఉండాలి లైఫ్ అంటే, భయం ఉంటేనే దేంట్లో అయినా సక్సెస్ అవుతాం. లైఫ్ అంటే లైట్గా తీసుకున్నట్టు నా దృష్టిలో మనిషే కాదు. బతికిన కాడికి బతుకుదాం, ఉన్న కాడికి ఉందాం, ఆయన చేసిన కాడికి చేద్దాం. అందరు తినేది బియ్యమే, నేను తినేది బియ్యమే. ఆడు ఉన్నోడు కూడా టమాటా చారే కాసుకొని తాగుతాడు, నేను ఉన్నోడు కూడా ఇవన్నీ సోది చెప్తా. కానీ నిజంగా చెప్తున్నాను, 1 కోటి రూపాయలు ఉన్నోడు ఇంకో 1 కోటి సంపాదించాలని ఆలోచిస్తాడు. 10 కోట్లు ఉన్నోడు ఇంకో 10 సంపాదించి ఎట్లుంటుంది నా లైఫ్ అని ఆలోచిస్తాడు. కానీ ఏం లేనోడు మాత్రం ఏం మాట్లాడతాడు అంటే వేదాలు మాట్లాడతాడు. అర్థమవుతుందా? ఉండి ఏం చేస్తాం రా, ఆడు గాడికే పోయినా మనం గిడికే పోయినాం. ఆడు అవే బట్టలు కడుతున్నాడు, జర మంచిగా కడుతున్నాడు, జర మనం బస్సులో తిరుగుతున్నాం, వాడు కార్లో తిరుగుతున్నాడు. ఆడు జర ముందు పోతాడు, మనం ఎంత సిరిగిపోతాం. నాకు ఇట్లాంటి వాళ్ళు చూస్తే సావురు అప్పుడెందుకు ఇప్పుడే సావు అనిపిస్తుంది. అర్థమైందా? నేను ప్లాన్లకు పోతే అటనే చెప్తాను, అప్పటి వరకు ఎందుకు బతుకుతావు కదా, ఇప్పుడే ఓరాదా అని చెప్తాను. అర్థమైందా? సో కాబట్టి లైఫ్ అంటే సీరియస్ ఉండాలి అంటే గెలవాలి. అర్థమైందా? సో మీరు ఇక్కడికి వచ్చిన లీడర్స్ నేను చెప్తున్నాను, మీటింగ్ను బాగా యూజ్ చేసుకోండి అండ్ క్లారిటీగా బిజినెస్ ప్లాన్ చెప్పండి అండ్ క్లారిటీగా ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోండి. మీరు నేనే చెప్పాలి, మీ అప్లైనే చెప్పాలని చెప్పే లేదేం లేదు. డ్యూ గార్డెన్ గురించి కొడితే యూట్యూబ్లో ఎన్నో వీడియోలు వస్తాయి. ఒక సింగిల్ లేడీ 6,000 PV చేయలేకపోతున్నారు మీరు. కానీ ఒక స్టేట్లో ఒక డియో గార్డెన్ ఇంటిమేషన్ వల్ల ప్రోడక్ట్ వల్ల ఆమె 1,75,000 ఎట సంపాదిస్తుంది. ఒక్క లేడీ లీడర్. మీకు కావాలంటే ఆ పోస్ట్ నేను ఇప్పుడే పెట్టు బాలకృష్ణ సార్ ఒకసారి. ఒక డియో గార్డెన్ ఒక ఇంటిమేట్ వాష్ వల్ల కేవలం ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది, నేను బిజినెస్ వెస్టేజ్లో 400 రకాల ప్రోడక్ట్స్ ఉంటే నేను బిజినెస్ చేసేది 2 ప్రోడక్ట్ల ద్వారా. ఆ 2 ప్రోడక్ట్లు ఏంటి అంటే డ్యూ గార్డెన్ ఇంటిమేట్ వాష్. 1,70,000 చెక్కు. కారు తీసుకున్నది యూసిడి లెవెల్లో ఉంది. బిజినెస్ ఏం చేస్తుంది అంటే నేను ఏమి చెప్ప సార్, 2 ప్రోడక్ట్ల గురించి చెప్తున్నానని చెప్తున్నాను. మీరు ఆమె వాయిస్ పంపిస్తుంది చూడండి, హిందీలో మాట్లాడుతుంది. ఆలోచన చేయండి జరా. 1,70,000 వస్తున్నాయి అంటే మీకు ఇక్కడ కనబడతలే పైసలు. నాకు డైలీ 40 కాల్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ నుంచి. 40 కాల్స్లలో దాదాపుగా 30 మంది ఐటీ ఎంప్లాయీస్ నాకు కాల్ చేస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్, విప్రో, పెద్ద కంపెనీలలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు నాకు ఫోన్ చేసి మాట్లాడుతారు. ఏంటి అంటే అర్ధమరాత్రి కూడా ఫోన్ చేస్తాడు. చేసి ఏం చేస్తాడంటే, సార్ ఉద్యోగం ఇప్పుడే పోయింది, ఇప్పుడే మీ ఇన్స్టాగ్రామ్లో వీడియో కనబడ్డది, నాకు నీకు 4 లక్షలు వస్తున్నాయి అంటే నేను పని చేస్తాను, నాకు కూడా 4 లక్షలు వస్తాయి సార్, ఎటు చేయాలి చెప్పు. నీ జీతం ఎంత అక్కడ సార్ అంటే 2 లక్షలు ఉంటాయి సార్ నెలకు. ఇల్లు కొన్నా ఈఎంఐలు ఉన్నాయి, కారు కొన్నా ఈఎంఐలు ఉన్నాయి, పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళలో చదివిపిస్తున్నా, డబ్బులు కట్టాలి. మరి ప్రజెంట్ ఏం చేస్తున్నాం సార్ అంటే ర్యాపిడో బైక్ నడుపుతున్నా సార్ అని చెప్పిన. ఓలా ఊబర్ నడుపుతున్నా సార్ అని చెప్తున్నా ఒక ఆయన. బయట సిచ్యువేషన్లో డబ్బులు సంపాదించే మార్గాలు లేవు. ఇక్కడ జస్ట్ సోపు షాంపూ మారిస్తే అండ్ అదే విషయాన్ని నలుగురికి చెప్తే, మనం ఏం షాపు పెట్టలేదు, ఓ కిరాణా షాప్ పెట్టలేదు, సూపర్ మార్కెట్ పెట్టలేదు, నీకు కుదిరిన టైంలో ఈ బిజినెస్ గురించి చెప్పడానికి మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ బాస్ ఉండడు. నీ లక్ష్యం, నీ గోల్ ఏదైతే ఉందో అది బాస్ కావాలి. నీ లక్ష్యం నీకు బాస్ కావాలి. కాబట్టి ప్రతి సిచ్యువేషన్ నీ గుణపాఠం నేర్పియాలి. ప్రతి ఛాలెంజ్ నీవు ఎదుర్కోగలగాలి. ఒక ప్రాబ్లం ఏర్పడ్డదంటే దాని నుంచి ఏం నేర్చుకున్నావు? నిన్న మా బాబాయ్ చనిపోయాడు. మా బాబాయ్ అంటే నాకు బాబాయ్ కాదు, నా బామ్మది లేకుండే ఆయన. సో ఆయన చనిపోతే అర్థమైంది ఏంటి అంటే మనం కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైతే, నేను నిజంగా చెప్తున్నాను, డబ్బుల కోసం మాత్రం ఎవడు ఎడవద్దని చెప్పి డిసైడ్ అయినా. నైటే ఇంకా చేయాలని డిసైడ్ అయినా. సో ఆలోచన చేయండి. కాబట్టి అవకాశం దొరికినప్పుడు టైం వేస్ట్ అస్సలు చేయకండి. ఇది వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ.
మీకు ఈ బిజినెస్ అవకాశం తెలియక సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా మంది ఎంప్లాయీస్ చిన్న చిన్న ర్యాపిడో బైకులు నడుపుకొని జీవనం కొనసాగిస్తున్నారు. మరి మనకి అవకాశం దొరికింది కదా, వాళ్ళకు మనకు తేడా ఏంటి అంటే వీఆర్ ఇన్ వెస్టేజ్. ఏమైనా చెయ్యొచ్చు, నీకు ఎంత కావాలన్నా కూడా సంపాదించుకోవచ్చు. ఇందాక వచ్చిన సారు ఇంజనీర్, మరి ఉద్యోగం వదిలేసి ఒక గవర్నమెంట్ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి బిజినెస్ చేస్తున్నాడు. 100 ఎకరాల పొలం ఉంటుంది ఆయనకు సంగారెడ్డిలో. 100-150 ఎకరాల పొలం ఉంటుంది ఆయనకు. ఆయన పెద్ద భూస్వామి. మరి ఎంత సింపుల్గా ఉంటాడో చూసిరా. ఆయన ఇల్లే 1 ఎకరంలో ఉందంట. ఒక డోర్ గుంట, ఒక దారి గుంట వెళ్తే ఇంకే దారి గుంట వెళ్తామో తెలియదంట. అప్పుడు రాజుల కాలంలో కట్టిన ఇల్లు అది, ఇప్పటికి కూడా ఊలిపోలేదంట. సో అంత పెద్ద కుటుంబం, అంత పెద్ద పెట్టుకొని వాళ్ళు ఈ బిజినెస్ చేస్తుంటే మన దగ్గర ఏమీ లేదు, నిజంగా చెప్తున్నాను. ఈ గుండె మీద చెయ్యి వేసుకొని ఉన్న వాళ్ళు చెప్పండి, నెల రోజుల్లో మనకు రూపాయి ఆమ్దాని బయట నుంచి రాకపోతే మన బతుకు నడుస్తుందా? గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి, బయట నుంచి రూపాయి చిక్క మనకు రాకపోతే మన బతుకు బండి నడుస్తుందా? అతుకుల సంసారం మనం. ఎస్ ఆర్ నో? అతక పెడుతున్నాం, డైలీ నెలకు అతక పెడుతున్నాం. ఇటు అతక పెట్టి సంసారం చేస్తున్నాం. మరి ఇంత పెద్ద గొప్ప అవకాశం దొరికినట్టు కామన్ మ్యాన్ అవతలోని లాగా, ఊళ్ళో తిరిగటోని లాగా ఆలోచన చేయద్దు. డిఫరెంట్గా ఆలోచన చేయాలి, డిఫరెంట్గా సక్సెస్ కావాలి. చేద్దామా? ఆర్ యు రెడీ? సో ప్లాన్ చేయండి. అండ్ ఫస్ట్ మంత్ ఎవరైతే ట్రిప్కు క్వాలిఫై అయ్యారో 500 PV అచీవర్స్కు నేను అందరికి కూడా చెప్తున్నాను, వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ లాస్ట్ టైం ట్రిప్ కొంతమందిని సడలింపించినాం. ఈ మంత్ ఎవ్వరి కూడా సడలింపు ఉండదు. ఎవరైతే 500 PV క్వాలిఫైలు ఉన్నారో వాళ్ళు మాత్రమే ట్రిప్కి వస్తారు. నా బిజినెస్ శంషాబాద్లోనే జరుగుతుంది, బాలకృష్ణ సార్ బిజినెస్ శంషాబాద్లోనే జరుగుతుంది. శ్రీనివాస్ సార్ కొంచెం పరిస్థితులు బాగాలేక ఆయన కూడా రాలేకపోయారు, హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. సో వీళ్ళందరికీ కూడా మా బిజినెస్ ఈ యొక్క శంషాబాద్ ఏరియాలోనే నడుస్తుంది అంటే మీరు భ్రమ పడుతున్నారు. మేము కింద నుంచి పావులు కదుపుతున్నాం, మా వాళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు. మీరు ఇప్పటికైతే ఎవరైతే మందకొండిగా బిజినెస్ చేస్తే రియలైజ్ అవ్వండి. నేను చెప్తున్నాను, ఈ మెసేజ్ ద్వారా రియలైజ్ అవ్వండి. మీ దగ్గరే నడుస్తుంది, మా దగ్గరనే బంతి ఆగుతుంది అంటే పొరపాటు. మా దగ్గరనే బంతి ఆగుతుంది, నేను ఆపితే ఆగుతుంది బంతి అనుకుంటే మాత్రం ఈ పొరపాటు. అర్థమవుతుందా? గత 2 నెలల కింద నాకు ఈ ఒక్క స్టేట్లోనే బిజినెస్ ఉండే. ఈరోజు ఆల్ ఓవర్ 7 స్టేట్లలో బిజినెస్ అవుతుంది. ఓమాన్లో బిజినెస్ అవుతుంది. ఓమాన్లో బిజినెస్ అవుతుంది. 98% అయింది ఓమాన్లో. ఒక ఆమె పోస్టర్ వేస్తా చూడండి. ఈసారి బాలకృష్ణ సార్ ఆర్గనైజేషన్లో దుబాయ్లో బిల్డ్ అవుతుంది. మేము ఎక్కడ బిజినెస్ చేస్తున్నామో అంచనాలు కూడా వేయడానికి సరిపోవట్లేదు. సో కాబట్టి ఫస్ట్ మంత్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. సో బిగ్ రౌండ్ అప్లాస్. అండ్ న్యూ టీమ్ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. స్టార్ డైరెక్టర్ మేడం పేరు ఏంటంటే జుబేదా మేడం, హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ కార్ ఫండ్ అచీవర్స్ రాజు సార్ అండ్ మేడం పేరు ఏంటంటే శ్రావణి మేడం, హార్టీ కంగ్రాచులేషన్స్.